ప్రాస్పర్టీలు ఉండే బిబిలికల్గా క్షమించండి, భౌగోళికంగా కనబడదండి చెప్పిన హాస్పిటల్ కట్టిస్తారు, ఆశ్రమాలు కట్టిస్తారు. ఎందుకు కట్టిస్తారంటే ఇవి హాస్పిటల్లో ఆశ్రమాలు కట్టేసిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే దేవుడు మాతో ఇంత గొప్ప సేవ చేయిస్తున్నాడు, మమ్మల్ని ఇంత బాగా వాడుకుంటున్నారని ప్రాస్పరిటీ చూపిస్తారు. ఇంకో విషయం చెప్పిన, ఒకవేళ నిజంగా ఎందుకు హాస్పిటల్ కడతారు, ఆశ్రమాలు అనాథాశ్రమాలు ఎందుకు కడతారంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పడకూడదంటే చెప్పండి, ఏదో ఒకటి కట్టాలి. అంత కడతారండి, నిజంగా కట్టరండి అని చెప్తున్నాను. అనాథాశ్రమం కడతానని ఒక దొంగోడు నేను చెప్తున్నాను. అనాథాశ్రమం కడతామని ప్యాలెస్ కట్టుకున్నట్టు ఇల్లు కట్టుకున్నాడండి దొంగోడు. వృద్ధులకి ఆశ్రమం కడతామని చెప్పి, వృద్ధాశ్రమం అని చెప్పి ఎకరాలు దోసేశారు. హాస్పిటల్ కడతామని చెప్పి అయ్యన ఖర్చు 50 రూపాయలు, దోసేసింది 1000 రూపాయలు. ఎందుకు కడతారయ్య అంటే ప్రాస్పరిటీలో ఒక మెథడ్ ఉంటుంది. ఇవన్నీ కట్టి దేవుడు మాతో ఇంత సేవ చేయించేస్తున్నాడు అనగానే మనం ఏమంటాం, హాస్పిటల్ ఇంకా కొంచెం ఇంకా ఎడల్పు చేయండి, వచ్చే నెలలో ఇంకా బాగా ఇచ్చేద్దాం, ఇచ్చేయండి.